ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాలు పొగాకు కంది పంటల సాగుకు అనువుగా ఉంటాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మిరప పొలాల్లో వరద నీరు నిలిచిపోవడంతో కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు మించి ఎక్కువ వర్షం కురిస్తే పంట పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, నాగులుప్పపాడు మండలాల్లో సోమవారం కురిసిన వర్షానికి పంటలకు పెద్ద నష్టం కలగలేదని రైతన్నలు చెబుతున్నారు. ఇప్పటికే సాగు చేసిన కంది, పొగాకు, మిరప, చామదుంప పంటలకు ఈ వర్షం సానుకూలంగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం పంటలు సస్యశ్యామలంగా ఉంటాయని, పంట దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఎంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉదయం ఏకుందాం నుంచి పడ్డ వాన చాలా బ్రహ్మాండమైన వాన పడింది. ఇప్పుడు వరకు వేసిన తోటలలో నీరు ఒక 10% డ్యామేజ్ అవుతుంది. మిగతాదంతా బ్రహ్మాండంగా ఉంటుంది. వేయిన చేల వాళ్ళకి అందరికీ చాలా సంతోషకరంగా ఉన్నారు. మంచి వాన పడింది. ఇకన ఫర్దర్గా పడకుండా ఉంటే చాలా మేలు జరుగుతుంది రైతులకి. ఇప్పుడు వరకైతే డ్యామేజీ ఒక 5 to 10% తప్పితే ఏమి లేదు. అంతా బ్రహ్మాండంగా మంచి వాన పడింది. అంతా హర్షాత్మకంగా ఉన్నారు రైతులు. మేము పొగాకు ఒక 2 ఎకరాలు, శనగ ఒక 4 ఎకరాలు అంతమటికి ప్రస్తుతం వేసాం. వర్షం ప్రభావం పొలంలో కొద్దిగా దెబ్బతినొచ్చు. నీళ్ళ కాడ మళ్ళీ వేసుకోవాలి. నష్టం ఉంటుందా? అదే పొలంలో దెబ్బతింటే నష్టమేగా. ఇంకా ఈ వర్షం తోటి పోతే అంత వర్షం పడితే ఇంకా ఎక్కువ దెబ్బతింటుంది. దిగువ పంట పొలాల్లో నిలిచిన నీటితో పంట దెబ్బతింటోందన్నారు. కొన్ని పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని రైతులు బయటకు పంపిస్తున్నారు. 5 నుంచి 10% నష్టం వచ్చే అవకాశం ఉన్న వాటికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం కల్పించాలని రైతులు కోరుతున్నారు. అవతారంలో ఒక 5 ఎకరాలు మిరప వేస్తున్నాను. మాకు కాలా ఫెసిలిటీస్ లేనందువల్ల ఇక్కడ వేసాను. ఇప్పుడు వర్షం వల్ల అంత నీళ్ళమయం అయిపోయింది. తోటలన్నీ వడబడిపోయినాయండి. అన్ని నీళ్లు ఉన్నాయి చాలల్లో. అవి అన్ని పార తీసుకొని పోగొడుతున్నాం. అయినా ఎలా అనేది అర్థం కాలేదు. పంటకు నష్టమే కదండి మరి ఆ వర్షం అలా ఉంటే. మిరప వేసాను. దానికి ఈ వర్షానికి నష్టం. దానికి ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా మాకు పథకం చేస్తే మేము ఏదో ఒక విధంగా దోన పడతాము. నష్టంలో ఉన్నాము. స్వామి కౌలు 30,000 దీనికి వానకి నష్టపరిహారం జరుగుతుంది.